ఓం సమర్థ సద్గురు సాయినాథాయ నమః. మనము మన సంస్కృతి 40వ అధ్యాయం గణపతి పూజలోని రహస్యం. భాద్రపద శుద్ధ చవితి నాడు మన దేశమందంతటా హిందువులందరూ వినాయక చవితి పండుగను ఎంతో వేడుకగా చేసుకుంటారు. పిల్లల దగ్గర నుండి పెద్దల వరకు అందరూ దీనిలో పాల్గొంటారు. నాడు వినాయకుడిని పూజించుకుంటే ఆ సంవత్సరం పొడుగునా ఎలాంటి విఘ్నాలు కష్టాలు తమకు వాటిల్లవని నమ్ముతారు. అయితే ఇతర మతస్థులు, ఇతర దేశాల వారు, హిందువులు ఇటువంటి వికృత రూపాన్ని ఎలా భక్తితో ఆరాధిస్తారా అని ఆశ్చర్యపడతారు, అపహాస్యంగా తలుస్తారు. హిందువులలో చాలామందికి కూడా మన ప్రాచీన ఋషులు ఈ దేవుని ఇలా ఎందుకు చిత్రించారన్నది అర్థం కాదు. పూజ భక్తి లేనిదే సార్థకం కాదు. భక్తి అంటే అనన్యమైన ప్రేమ అయినప్పుడు భగవంతునికి వినాయకునికి వర్ణింపబడిన రూపం ఎందుకు ఆపాదించబడిందో, ఎందుకు అలా దర్శించబడిందో సంపూర్ణంగా అర్థమైతే కానీ అలాంటి భక్తి కలగదు. వాస్తవానికి తాత్వికమైన దృష్టితో చూసినట్లయితే భగవంతునికి మన ఋషులు ఆపాదించిన రూపాలు, పేర్లు, పురాణాలను గూర్చి లోతుగా ఆలోచిస్తే అవన్నీ పొడుపు కథల వలె, బీజగణిత సమీకరణాల వలె, ఆల్జీబ్రైక్ ఈక్వేషన్స్. సకల సృష్టికి ఆధారము, కారణము అయిన చైతన్య శక్తి యొక్క వివిధ లక్షణాలను మన దృష్టికి తెచ్చేవిగా ఉంటాయి. వీటిని గూర్చి యోచించి కొంతైనా అవగాహన చేసుకున్నప్పుడు ఆ విశ్వశక్తి యొక్క మహిమ మన హృదయాలలో సంభ్రమాశ్చర్యాలతో కూడిన భక్తిభావాన్ని ప్రేరేపిస్తుంది. సృష్టి యొక్క మహాద్భుతమైన తత్వాన్ని గూర్చిన ఆశ్చర్యమే అటు మతానికి, ఇటు అత్యుత్తమమైన విజ్ఞాన శాస్త్రానికి బీజమని ఐన్స్టీన్ వంటి భౌతిక శాస్త్రవేత్తలు కూడా అంగీకరించారు. గణపతిని గురించి కొంచెం యోచిద్దాం. నామరూపరహితమైన విశ్వశక్తికి చైతన్యం ప్రధానమని మన ఋషులే కాక ఎందరో ఆధునిక విజ్ఞాన శాస్త్రజ్ఞులు కూడా సప్రమాణంగా గుర్తించారు. అదే పరమాత్మ. అది తన సహజ గుణాన్ని అనుసరించి అనేకం అవ్వాలని సంకల్పించి ఈ అనంత విశ్వంగా రూపొందింది. ఈ సృష్టిలోని వస్తువులన్నీ అనేక గణాలుగా ప్రకటమైంది. నక్షత్రాలు, నక్షత్రాల కోవలు దగ్గర నుండి గ్రహాలు, భూమి మీద వృక్షాలు, పక్షులు దగ్గర నుండి ఒక్కొక్క జీవి దేహంలోని వివిధ ధాతుకణాల సమూహాలుగాను, అంతకంటే సూక్ష్మమైన పరమాణువులు వాటిలోని సూక్ష్మతర అంశాల వరకు గణాలుగా ఏర్పడ్డాయి. ఒక్కొక్క విధమైన ప్రకృతి ధర్మాలకు కట్టుబడి క్రమబద్ధంగా పనిచేసేలాగా ఈ సర్వానికి ఆధారమైన మూలతత్వమే ఆదేశించింది. అదే గణపతి. ఆ మూలశక్తిని శాసించే నాయకుడు మరొకడు లేడు. అందుకే పరమాత్మ వినాయకుడు. ఇట్టి తత్వం భూమిపై జీవించే మానవునికి ప్రకృతి రూపంగా ఎల్లెడలా దర్శనమిస్తుంది. దాని యొక్క తత్వాన్ని ఆ రీతిన దర్శించిన ఋషులు ఆ సత్యాన్ని వినాయకుని విచిత్ర రూపంగా వర్ణించారు. వినాయకుని తలగా వర్ణించబడే ఏనుగుతల ప్రకృతి యొక్క ప్రత్యక్ష రూపమైన మహారణ్యంలోని జీవసంపదకు సంకేతం. అది అతి సూక్ష్మమైన ఏనుగు చెవుల యొక్క శబ్ద గ్రహణ శక్తి నాదబ్రహ్మాన్ని అనుసంధానం చేయగల యోగుల సామర్థ్యాన్ని సూచిస్తుంది. దాని యొక్క తొండమనబడు పొడవైన ముక్కు యోగుల ప్రాణాయామ పరాయణతను సూచిస్తుంది. ఏనుగు మహత్తరమైన బలానికి, ప్రకృతిలోని బృహత్తర ప్రాణశక్తికంతటికీ సంకేతం. ఇట్టి శిరస్సును మానవదేహం పైన ఉన్నట్లు వర్ణించడం వలన ప్రకృతికంతటికీ విలక్షణుడు, తత్వజ్ఞాని అయిన మానవజాతికి ప్రతీకగా చెప్పడమైనది. పై లక్షణాలను సంతరించుకున్న మానవోత్తములు జన్మత చపలము, సంకుచితము, క్షుద్రము అయిన మనస్సును దమించి ఉంచుకోగలుగుతారని సూచించడానికి ఈ దేవునికి ఎలుకను వాహనంగా పెద్దలు సంకల్పించారు. ప్రకృతిలో భాగమైన అల్పప్రాణులన్నిటికీ కూడా ఇది ప్రతీక. గణపతిని సర్వవిధములైన పత్రితో పూజించాలని నిర్దేశించడం వలన
యావత్ ప్రకృతి పరమాత్మ యొక్క సంకల్పమైన సృష్టి పథకానికి, తత్స్వరూపమైన పురుషార్థ సాధనకు వృక్ష సంపదంతా ఎంతో విలువైనదని సూచించారు. అజ్ఞానయుతమైన బుద్ధి వికారాల వలన ఉద్భవించే మానవుల యొక్క రాగద్వేషాది వికారాల వలన మానవులు పరమార్థ సాధనలో విఘ్నాలకు దుఃఖాలకు గురి అవుతారని, అలాగాక ఇట్టి తాత్విక దృష్టిని వహించి వికారాలను నిగ్రహించుకోవడానికి సృష్టికి కారణమైన పరమాత్మ సంకల్పానికి సంపూర్ణంగా శరణాగతి చేయడానికి వినాయక పూజ సర్వులకు విధించబడింది. విష్ణువుకు శ్రీదేవి భూదేవి భార్యలుగా ఇరుపక్కలా ఉన్నట్లు, గణపతికి కూడా సిద్ధి బుద్ధి అనే 2 భార్యలున్నట్లు పెద్దలు వర్ణించారు. అయితే సామాన్యంగా ఆలయాలలో ఆ 2 భార్యల రూపాలు కనిపించవు. కారణం, ఆ 2 ఉత్తమ యోగి యొక్క బుద్ధిశక్తికి, దాని సహాయంతో సాధించబడిన ఆత్మసిద్ధికి సంకేతాలు. ఈ 2 పూర్ణయోగికి బాహ్యమైనవి కావు. మానవుడు ఆత్మసాధనకు తీవ్రంగా ప్రేరేపింపబడాలంటే వివేకంతో తనలోని బలహీనతలను గుర్తించి తన ప్రస్తుత పరిస్థితులతో తీవ్రంగా అసంతృప్తుడవ్వాలి. దీనిని సూచించడానికే వినాయకునికి భక్తులు మొట్టికాయలు వేసుకుని గుంజీలు తీస్తారు. ఇక కొందరు ఆత్మవేత్తలు గణపతిని గూర్చి తాత్వికంగా చేసిన వివరణం ఇక్కడ ఉటంకిస్తాను. పరమయోగి అయిన జ్ఞానేశ్వర మహారాజ్ ఇలా వర్ణించారు. 6 భిన్న భిన్న తత్వ సాంప్రదాయములకు చెందిన షడ్దర్శనములు ఈ గణేష్ మూర్తి యొక్క 6 చేతులు. ఆ చేతులలోని గొడ్డలి తర్కశాస్త్రానికి అంకుశం, న్యాయశాస్త్రానికి మోదకం. ఆ చేతులలోని గొడ్డలి తర్కశాస్త్రానికి, అంకుశం న్యాయశాస్త్రానికి, మోదకం ఆనందప్రదాయకమైన వేదాంత శాస్త్రానికి సంకేతాలు. ఒక చేతిలోని విరిగిన దంతం నిర్దుష్టమైన తాత్విక దృష్టి చేత ఖండించబడిన నాస్తిక దృక్పథం. సతర్కవాదమే వరదహస్తం, ధర్మప్రతిష్టయే అభయహస్తం, సువిచార చిహ్నం సుండదండం, మతభేదములను పరిహరించు వాదనా చిహ్నమే పూర్ణదంతం, పూర్వ ఉత్తర మీమాంసలు 2 చెవులు, ద్వైతాద్వైతములు గండస్థలములు, వాటి నుండి ప్రవహించు మద జలధారలు సద్బోధ, వాటిని సేవించే తుమ్మెదలు మహర్షులు, జ్ఞానమును బోధించే ఉపనిషత్తులే వీరి పూల కిరీటములు, 2 పాదములు అకారములు, ఉదరము ఉకారము, మస్తకము యొక్క మహామండలమే మకారము. ఇందువలననే నేను సద్గురు కృపచే అఖిల విశ్వమునకు మూలబీజమైన వానికి నమస్కరించుచున్నాను. సకల సృష్టికి ఆధారమైన ఏకత్వమే గాక అందులోని నానాత్వాన్ని కూడా తన స్థూలదేహం కలిగి ఉన్న విఘ్నేశ్వరునికి, అదే లీలను కలిగి ఉన్న శ్రీ సాయి వంటి సకల దేవతా స్వరూపి అయిన సద్గురువుకు భేదముండజాలదని ఈ పరిశీలన యొక్క అంతరార్థం. అందుకే ఒక భక్తురాలికి ఆమె యొక్క ఇష్టదైవమైన వినాయకుడే తానని, ఆయనకు అర్పించిన నివేదనలన్నీ తనకే చెందుతుండడం చేత బాల్యం నుండి ఆమెను తాము కనిపెట్టి ఉన్నట్లు సాయి చెప్పిన వివరం శ్రీ సాయి లీలామృతంలో చూడవచ్చు. ఎందరిన్ని దేవతలను కొలిచినా ఆ పూజ తనకే చెందుతుందని, ఆయా దేవతల రూపంలో ఆయా భక్తులను అనుగ్రహించేది తానేనని భగవద్గీతలో శ్రీకృష్ణుడు చెప్పిన దానిని సాయి కూడా చెప్పడమే కాక నిరూపించారు. సద్గురు భక్తులు పండుగలప్పుడు ఆయా దేవతల రూపంలో తమ సద్గురువుని ఆరాధించడం గీతాబోధ యొక్క సారాంశమని గుర్తించి ఈ సంవత్సరం వినాయక చవితి నాడు శ్రీ సాయిని గణేశుడిగా పూజిద్దాం. 40వ అధ్యాయం సమాప్తం. ఓం సాయిరామ్.